మామూలుగా కూరలో కొంచెం కారం ఎక్కువైతే ఉప్పు వేసుకుంటే తగ్గిపోతుందా? కారం ఎక్కువైందని ఉప్పు ఎక్కువైందని కారం వేస్తే ఆ కూర తినడానికి పనికిరాదమ్మా, పారేయాలి. ఓ, అదేవిధంగా మేము డ్రామాలు వేసే టైంలో మా సీనియర్స్ ఏం చెప్పేవాళ్ళు తెలుసా? ఎక్స్ప్రెషన్ ఎక్కువై డైలాగ్ తక్కువైనా, డైలాగ్ ఎక్కువై ఎక్స్ప్రెషన్ తక్కువైనా ఆ డ్రామా రక్తి కట్టేది కాదు, ఆ ఆర్టిస్ట్ నిలబడ్డు అని. అర్థం అవ్వలేదు బామ్మ నాకు. నాకే చాలా కాలం వరకు అర్థం అవ్వలేదు. నీకు ఇప్పుడప్పుడే ఏం అర్థం అవుతుంది? అది సరే కానీ నెక్స్ట్ మనం వంట చేసుకోవాలి కదా. ఓకే, మరి చేసుకుందాంరా. అది సరే కానీ వెజిటబుల్ స్టూకి ఏదో కాంబినేషన్ చేస్తా అన్నా. మరి అదే కదా ఇప్పుడు నేను చెప్తున్నాను. ఏంటిది? నేను చేస్తాను చూడు. దీని పేరు అప్పం. అప్పమా? ఓకే, మరి అప్పంకి కావాల్సిన పదార్థాలు ఏంటి? అప్పం పిండి, నూనె, ఈస్ట్, ఉప్పు, కొబ్బరి నీళ్ళు. ఓకే బామ్మ, ముందుగా ఏం చేయాలి మనము? ముందుగా ఏం చేయాలంటే బియ్యం, కొంచెం మినప్పప్పు, ఓకే, అన్నం వండి కొంచెం పక్కన పెట్టుకోవాలి. అన్ని మెంతులు నానబెట్టుకొని ఓకే, రాత్రి ఒక 5-6 గంటలు నానిన తర్వాత పొద్దున్న మనం అప్పం చేసుకుంటాం అనగా ఈ పిండిని బాగా మెత్తగా కాటుకలాగా రుబ్బుకుని అందులో లాస్ట్ లో అంత అన్నం కూడా వేసి రుబ్బుకొని ఈస్ట్, దీన్ని ఈస్ట్ అంటారు. ఇది ఊరికే కొంచెం వేసుకుంటే చాలు. అది దాంట్లో వేసుకుంటే బాగా ఉబ్బుతుంది. ఒకవేళ ఇది తెలియక ఇది దొరకలేదు అనుకో, వంట సోడా వేసుకోవచ్చు. రెండు ఒకటేనా అయితే? వేసుకోవచ్చు. వంట సోడా వేసుకుంటే పొద్దున్న మనం అప్పం చేసుకుంటాం అనగా మనం ఈ పిండి రెడీ చేసుకొని పెట్టుకుంటే పొద్దున్నకి బాగా ఉబ్బుతుంది, చక్కగా వస్తాయి అప్పాలు. సరే అయితే చేద్దాం. మరి చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఏం చేయాలంటే ముందు ఇదిగో ఒక బౌల్ తీసుకున్నామా? ఆ స్పూన్ స్పూనా? ఇదిగో ఇందులో ఈ అప్పం పిండిని ఆ బౌల్లోకి వేసేసుకుంటున్నాం కదా. వేసి ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాం. ఉప్పు. ఓకే, ఇదిగో ఈ కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా. ఎందుకు వేస్తున్నాం మనం కొబ్బరి నీళ్ళు? కొబ్బరి నీళ్ళు వేస్తే స్మూత్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది లేకపోతే కొబ్బరి పాలు కూడా ఇందులో కొంచెం వేసుకోవచ్చు. ఓకే, అంటే కొబ్బరి నీళ్ళు వేస్తే తీయగా అయిపోతుందా? అవ్వదు కదా, అంటే కొద్దిగా వేస్తున్నాం కాబట్టి ఏ అవ్వదు. ఇలా ఇగో ఇలా కలుపుకొని దీన్ని ఇలా కలుపుకోవాలన్నమాట. ఇంత పలచగా ఉండాలి. ఓకే, ఆ అప్పం పిండిలో కొద్దిగా ఉప్పు వేసాము, కొబ్బరి నీళ్ళు వేసాము, అంతే. ఇప్పుడు స్టవ్ వెలిగించు. నువ్వు వెలిగించాలా? వెలిగించావు కదా. ఇది పెట్టి ఇంకో స్పూనా? ఇదిగో దీంట్లో నూనె ఎక్కువ పడదు, అర్థమైంది కదా. ఇగో ఇది వేసామా? వేసిన తర్వాత ఆ టిష్యూ పేపర్ అందుకో. ఇదిగో ఈ టిష్యూ పేపర్ తోటి ఊరికి ఇలా తుడిచేస్తే చాలు, అదే వచ్చేస్తుంది. టిష్యూ పేపర్ పెట్టామా? ఆ గరిట అందుకో. ఈ గరిట? ఓకే ఓకే. ఎందుకంటే మనకి తీసి అందులో వెయ్యాలి. కొంచెం పిండి వేసి ఇది వేసాం కదా. వేసిన వెంటనే ఇలా ఇలా తిప్పేసి. ఓకే, బాగుంది ఇదేదో కదా. అవును, మూత పెట్టి దీని మీద ఒక 2 minutes మూత పెట్టాలా? మూత పెట్టు. ఓకే, పిండి రెడీగా ఉంటే ఆపం చేసుకోవడం చాలా ఈజీ. ఓకే, ఆయిల్ కూడా ఏం పట్టలేదు, జస్ట్ 2 drops 3 drops వేసి టిష్యూతో క్లీన్ చేసి పిండి వేసిన తర్వాత అప్పంలా చేసి మూత పెట్టాం అంతే. ఓకే, అది దోశ గుర్తొస్తుంది. దోశ చేస్తున్నట్టే అనిపిస్తుంది. చూసి ఎలా వస్తుంది అలా వస్తుంది అన్నమాట. ఓకే, ఒక 2 minutes అది ఉడికిపోతుంది. దాన్ని మనం తీసేసి అందులో వేరే దాంట్లో వేసేసుకోవాలి. ఒకవేళ మనం ఆ స్ట్యూ కనుక లేకపోతే కొబ్బరి పాలు కూడా కాంబినేషన్ నంచుకోవచ్చు. కొబ్బరి పాలు తీసుకొని చక్కెర కలుపుకొని అది కూడా దీనికి కాంబినేషన్ బాగుంటుంది. మనం స్ట్యూలో ఆల్రెడీ కొబ్బరి పాలు వేసేసాం కాబట్టి ఇందులో వేయట్లేదు. ఓకే, నంచుకోవడానికి ఇది నంచుకోవడానికి మనం అది తీసుకున్నాం కదా. అది లేకుండా కూడా మనం కొబ్బరి పాలతో చక్కెర వేసుకొని దీంట్లో నంచుకుంటారు చాలా మంది. ఓకే, అది లాగివి ఇది. ఇప్పుడు దాన్ని మనం ఏం చెయ్యక్కర్లేదు, జస్ట్ ఇలాగనేసి వచ్చేస్తుంది అంతే. ఓకే, ఇలా ఒక సైడే కాల్చుకుంటాం మనం. అవునమ్మా, అది ఒకసారి వస్తుంది.
టిష్యూ పేపర్ తీసుకుని కొంచెం తుడుతాయి. టిష్యూ పేపర్ పెట్టి తుడిచేసుకుంటే అంతే. ఇలా వేసేసి మనం ఇలా తిప్పుకోవడం. అవును, ఇలా తిప్పేసుకొని. చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది కానీ కష్టమేనమ్మా. మరి ఏది కష్టం లేకుండా రుచి ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడి నేర్చుకుంటేనే ఇవన్నీ రేపు పొద్దున్న నీకు ఉపయోగపడతాయి. ఓకే, 2 ఆపాలు మన ఇద్దరికి. ఓకే, ఇంకా చేసుకుందాం. తర్వాత చేసుకుందాంలే, ముందు ఈ 2 తిందాం. సరే, దానిలో నంచుకొని. అలాగే కొబ్బరి పాలు కూడా చెప్పాను కదా, కొబ్బరి పాలు కూడా నంచుకోవచ్చు. ఓకే, ఏంటంటే నూనె అది పడదు కాబట్టి ఆరోగ్యం. వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అది ఇంకా ఆరోగ్యం. అవునవును, అర్థమైంది కదా. చూసాక అలా వచ్చేస్తుంది అనమాట. కరెక్ట్గా నీకు ఇది చేసే లోపల అలా వచ్చేస్తుంది. ఓకే, మనం ఏమీ కష్టపడక్కర్లేదు. అది పట్టుకోవాలి అది. కాకపోతే ఏంటంటే దీంట్లో ఉండే ఒక ఇదేమిటంటే ఆపే, వేడివేడిగా తినేయాలి మనం. స్టవ్ ఆపేసి వేడివేడిగా అలా వేసుకొని అలా తింటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఏదైనా అంతే, ఇడ్లీ కానీ దోశలు కానీ ఏదైనా అలాగే ఉంటుంది. ఇవన్నీ కూడా వేడివేడిగా అలా వేసుకొని అలా తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. అవునా? అప్పం రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. అప్పం కావలసిన పదార్థాలు: ఈస్ట్, కొబ్బరి నీళ్ళు, ఉప్పు, అప్పం పిండి, నూనె. అప్పం తయారు చేసుకోవడానికి ముందుగా బియ్యం, మెంతులు, మినప్పప్పు 5 గంటలు నానబెట్టి అన్నీ కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో అప్పం పిండి, ఉప్పు, కొబ్బరి నీళ్ళు వేసి పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 4-5 చుక్కలు నూనె వేసి కడాయిని తుడిచి కడాయిలో సన్నగా అప్పంలా వేసి మూత పెట్టి ఆవిరిలో ఉడికించాలి. ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, అప్పం రెడీ.